ఎన్ఆర్9 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రైతు కుటుంబాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత మాది అని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం మండలాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుతగా కోరుకొండ మండలం బొల్లెద్దు పాలెం గ్రామంలోనూ, సీతానగరం మండలం చిన్న కొండేపూడి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాలను రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రైతుల కోసం గిట్టుబాటు ధరలు కల్పించామని, పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని, రైతులకు కావలసిన పరికరాలు, ధాన్యం సంచులు అవసరమైన మేరకు సకాలంలో అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతును రాజులా బ్రతికేలా, రైతు కుటుంబాలకు నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తరపున నేను తీసుకుంటున్నానని సభాముఖంగా తెలియపరిచారు. తమ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని, గత ప్రభుత్వం ఇచ్చిన ధర కంటే ఇప్పుడు అధిక ధరకు కొనుగోలు చేసి రైతుల అభ్యున్నతికి పాటు పడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలియజేశారు. అదే విధంగా గతంలో ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న రైస్ మిల్లులకు వెళ్లి అమ్ముకునేవారని, కానీ నేడు మీకు దగ్గరగా అందుబాటులో ఉండే ఏ రైస్ మిల్ నందైనా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా నేను మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుతగా మాజీ తొలిప ప్రధాని బాబుజగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు, ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్, అగ్రికల్చర్ ఏడీ. మల్లికార్జునరావు, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, సీతానగరం తహసీల్దార్ అంకం శ్రీనివాస్, ఏవో గౌరీదేవి, ఈవోపీ ఆర్డి ప్రతాప్, పుప్పాల వెంకటరత్నం, భగవాన్ శర్మ, కడియం భార్గవ్, కట్టా వెంకన్నబాబు, పుప్పాల మణికంఠ, వీపు రాజేష్, పులగం వీర్బాబు, కట్టా సురేష్, మంగం సూర్యప్రకాష్, నక్కా బాబుజీ, బూరా రత్నాజీ, కాళ్లయేసు, నడిగట్ల శ్రీను, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి మన తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంపీడీసీ గారికి, ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసినటువంటి అధికారులందరికీ మరియు ఈ గ్రామ పెద్దలకు, పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నిదర్శనం రైతుకు పెద్దపీట వేస్తూ రైతన్నల ముఖాల్లో ఆనందాన్ని నింపినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మనం అధికారం చేపట్టడానికి 1678 కోట్లు సుమారుగా ధాన్యం రైతుల బకాయిలు ఉండిపోతే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 కోట్ల రూపాయల్లో నిధులను ఇమీడియట్గా విడుదల చేసి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి బాధ్యత, రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని చాటుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే మిగిలినటువంటి 678 కోట్లు కూడా రెండో విడతగా కూడా చెల్లించి మరొకసారి ఇదొక మంచి ప్రభుత్వంగా చూపించినటువంటి ప్రభుత్వం ఇది. గతంలో చూస్తే ధాన్యం కొనుగోలు చేస్తే రబీలో కొంటే ఖరీఫ్ కూడా పెట్టుబడులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే ఖరీఫ్లో ఉన్నదాన్ని రబీకి, రబీ నుంచి ఖరీఫ్కి కూడా 2 పంటలు అయిపోయినప్పుడు కూడా ధాన్యం రైతులు డబ్బులు లేక ఆడవాళ్ళకి ఉన్నటువంటి బంగారాలు దొరికినగా ఆడ ప్యాకెట్లో పెట్టి రకరకాల అప్పులు చేసి వడ్డీలు కట్టలేక భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నటువంటి గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మా అందరికీ తెలుసు. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఈ అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఉన్న బాకీలు ఇమీడియట్గా రిలీజ్ చేయడమే కాకుండా ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పేసి ఎన్డీఏ కూడా ప్రభుత్వం తెలియజేయడం, అది కూడా 24 గంటల సమయంలోనే వేసేసి డబ్బులందరికీ కూడా రైతుల పట్ల ప్రేమాభిమానం చూపించిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే
మనకి 99% కూడా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసాం. 99% కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా వారి అకౌంట్లో కూడా క్రెడిట్ చేసాం. గతంలో దళారీ వ్యవస్థలు ఉండేవి. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి ధాన్యం కొనుగోలు కోసం తిరిగేవారు. గతంలో చూస్తే నీరు కోసం కూడా పాటలు పడి ఎమ్మెల్యే గారి ఇళ్ల దగ్గర 15 రోజులు పడిగాపులు కాస్తారు, కానీ మీ అందరికీ కూడా నీరు కాలేదు. ఈవేళ నీళ్లు వద్దంటే కూడా మీ చుట్టూ నీరు తిరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం బాధ్యతతో రైతు కోసం కష్టపడి ఇష్టంతో రైతు బాగుండాలి, అన్నం పెట్టి అన్నదాత బాగుండాలి అని చెప్పేసి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. అలాగే ధాన్యం డబ్బుల కోసం ఎమ్మెల్యేల చుట్టూరు, రైతు మిల్లల చుట్టూరు, అందరు అధికారుల చుట్టూరు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఈవేళ ఎవరి చుట్టూరు తిరగక్కర్లేదు. ధాన్యం వేసి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర పడుకుని లేసరికి మన అకౌంట్లో డబ్బులు ఉంటున్నటువంటి మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే మన దాల్వా పంటలు ఉన్నాయో మళ్ళీ ధాన్యం వస్తుందని చెప్పేసి మన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి రాయడం, ఇమీడియట్గా కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభించమంటే మనకి ఈ యొక్క దాల్వా పంట అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు కాబట్టి మన ప్రాంతం నుంచి మొదలు పెడదామని చెప్పి మొట్టమొదటి నుంచి బొల్లెద్దుపాలు అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం ఉంది నాకు. ఆ ఇష్టాన్ని ఇక్కడే పెడదాం అంటే మా బొల్లెద్దుపాలు అని చెప్పేసి అనుకుని ఇక్కడ స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు కూడా కొంటాం. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో గతంలో కూడా ఈ 48 గంటల డబ్బులు వేస్తానైతే కూడా ఏ టెక్నికల్ ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా మీరు 48 గంటల్లో కూడా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. అలాగే రాబోయే సంవత్సరానికి కూడా ఈ నీటి ఎద్దరు రాకుండా చివరి ఎకరా దాకా కూడా నీరు ఇవ్వడానికి మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అన్ని కాలువలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్ని కూడా కూర్చుని రివ్యూ కండక్ట్ చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ అందరి ముఖాల్లో ఆనందం చూసే విధంగా నీరుని ఎలాగైతే ఇచ్చామో వచ్చి ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు అందరికీ కూడా నీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి ఇక్కడ జనవాణి కార్యక్రమం పెట్టుకొని ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పెట్టుకుందాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు చిన్నకొండపూడిలో వెయిట్ చేస్తున్నారు. అంటే అందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళం. స్థానిక నాయకులు ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ ఉన్నారు. కానీ సమయం తక్కువ ఉంది. ఒక పక్కన బాబు జగజ్జీవన్ రామ్ గారు జయంతి. ఇలాంటి పరిస్థితి ధాన్యం కొనుగోలు ఏంటంటే సోమవారం వరకు పెడితే రైతులు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఏదైనా వర్షం కానీ ఈదురుగాళ్ళు కానీ వస్తే ఇబ్బంది పడతారని ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు సందర్భం కాకపోయినా ఏదైతే మన ఆడపడుచులందరూ పని ఇవ్వట్లేదు, ఉపాధి హామీలు అని చెప్పారో మీకు ఖచ్చితంగా సోమవారం నుంచి పని ఉండే విధంగా నేను ఏర్పాటు చేసి మాట్లాడతాను. సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి వారితో కూడా నేను మాట్లాడి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి సోమవారం నుండి ఖచ్చితంగా మీరు పనికి వెళ్ళే విధంగా ఏ ఇబ్బందులు ఎక్కడ ఏర్పాటు చేస్తాం. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు అన్ని విషయాల గురించి కూడా వారం రోజుల లోపల మీ ఊళ్ళో ప్రత్యేకమైన ఒక మనం సమావేశం పెట్టుకొని మీ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టుకుందాం. ఈ యొక్క ధాన్యం కొనుగోలు కోసం వచ్చే కాదు ఎంతవరకు మాట్లాడుతున్నాం. దయచేసి ఎవరు అన్యత భావించొద్దని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సెలవు రోజైనప్పటికీ కూడా మన సబ్ కలెక్టర్ గారు వచ్చి రైతులు ధాన్యం కొనుగోలు చేయాలి, దాంట్లో ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలంటూ ఖచ్చితంగా నా పాత్ర ఉండాలని చెప్పి సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా విచ్చేసినందుకు వారికి మన రాజనగరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చాలా వరకు కూడా 13 నుంచి 14, 15 లోపల వస్తారు. అంటే నిన్న వర్షం పడిందండి, కొంచెం తేడాగా వస్తుందని చెప్పారు. మనకి 16, 17 అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫైరింగ్ చేసేటువంటి ప్లేస్లు ఏమైనా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా అంతా కూడా 14, 13 వస్తుంది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ టైంలో మీకు డబ్బులు వచ్చేటటువంటి విధంగా మేము ట్రై చేస్తామని చెప్పి